మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతోంది. భస్మాసుర హస్తాన్ని పబ్లిక్ బండకేసి కొడుతోంది. అధికార దుర్వినియోగం, పోలీసులు కాంగ్రెస్ గుండాలతో బెదిరేది లేదని జనం తీర్పునిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుద్దామన్న రేవంత్ రెడ్డి కుట్రలు భగ్నమవుతున్నాయి. ప్రలోభాలను తిప్పికొట్టే ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచింది ప్రజానీకం. సర్కారుకు ధీటుగా బీఆర్ఎస్, బీజేపీ ఇతరులకు ఓట్లు పడుతున్నాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని చెరపట్టినా రేవంత్కు ఫలితం దక్కేలా కనిపించట్లేదు. సర్కారుపై ప్రభుత్వ వ్యతిరేకతను పట్నం తీర్పు స్పష్టం చేస్తుంది. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ అనే సంకేతాలు ఇస్తున్నారు మున్సిపల్ ఓటర్లు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 18 వార్డుల్లో 14 వార్డులో బీఆర్ఎస్ గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో కూడా బీఆర్ఎస్ గెలుపొందింది. మొత్తం 22 వార్డుల్లో బీఆర్ఎస్ 17 స్థానాల్లో గెలుపొందింది. గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డుల్లో 14 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను బీఆర్ఎస్ చేసుకుంది. గద్వాల జిల్లాలోని ఐజ మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 20 స్థానాలకు గాను బీఆర్ఎస్ 14 దక్కించుకుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డులకు గాను బీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధించింది. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 16 వార్డులకు గాను 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం చాటుకుంది. మొత్తం 39 వార్డులకు గాను 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇబ్రహీంపట్నంలో గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 24 వార్డులకు గాను 13 స్థానాలను కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారు మున్సిపాలిటీని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 18 వార్డుల్లో 14 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుని మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకుంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో కూడా బీఆర్ఎస్ గెలిచింది. మొత్తం 22 వార్డుల్లో బీఆర్ఎస్ 17 స్థానాల్లో గెలుపొందింది. గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డుల్లో 14 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇందేశం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. గద్వాల జిల్లాలోని ఐజ మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 20 స్థానాలకు గాను బీఆర్ఎస్ 14 దక్కించుకుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డులకు గాను బీఆర్ఎస్ 8 స్థానాల్లో విజయం సాధించింది. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 16 వార్డులకు గాను 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం చాటుకుంది. మొత్తం 39 వార్డులకు గాను 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇబ్రహీంపట్నంలో గులాబీ జెండా ఎగిరింది. మొత్తం 24 వార్డులకు గాను 13 స్థానాలను కైవసం చేసుకుంది.